అందరికీ జై శ్రీరామ్. చిందిన ప్రతి హిందువు రక్తం సాక్షిగా, మౌనంగా రోధిస్తున్న మానవత్వం సాక్షిగా నేడు ఒక హిందువుపై జరిగిన మతోన్మాద మోకదాడిని తలుచుకుంటూ మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఇంకా ఎంతకాలం ఈ నిద్ర? దీపు చంద్రదాస్ కేవలం ఒక పేరు కాదు, అది మనలో పేర్కొన్న నిస్తేజానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఒక నిప్పు కణిక. అతని ప్రాణం పోతుంటే మన మౌనం చూస్తూ ఉండిపోయింది. అతని రక్తపు చుక్కలు నేల రాలుతుంటే మన ఐకమత్యం అవతల ఎక్కడో వెళ్లి దాక్కుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. యుగాల మాటను దాగుందని చెప్తున్న చిమ్మ చీకటి మన మెదళ్లలోనే ఆవరించిందని స్పష్టంగా తెలుస్తోంది. నువ్వు శాంతి అని నమ్ముతున్నది నీ మరణానికి తార్కాణమా, లేక నువ్వు సహనం అనుకుంటున్నది నీ పతనానికి ఆహ్వానమా? మదపుటేనుగునైనా సరే గడ్డి పోచలతో బంధించొచ్చని చిన్నప్పుడు చదువుకున్న కథలు ఏమైపోయాయో నాకు అర్థం కావట్లా. కోట్లాది మంది ఉన్న మనం ఇప్పటికీ ఎందుకు అణిగిమణిగి ఉంటున్నామో, ఎందుకు మన వీరత్వం సద్దుమణిగి ఉంటుందో ఒక్క ప్రశ్నకి సమాధానం దొరికే పరిస్థితుందా? మరణం ఎవరికైనా ఎప్పటికైనా తప్పనిది. కానీ పిరికివాడిలా 10 కాలాలు బ్రతకటం కంటే మన ధర్మం కోసం గర్వంగా పోరాడుతూ మరణించటమే కదా ఆ దేవుడిచ్చిన ఈ జన్మకు నిజమైన గౌరవం. ఒక్కసారి దీపు మరణాన్ని తలుచుకోండి. దీపు మరణం మనకు నేర్పిన పాఠం ఒక్కటే, బటెంగితో కటెంగి. విడిపోతే ఖచ్చితంగా పడిపోతున్నాం. ఇప్పటికైనా సరే అలసత్వాన్ని వీడి ఐక్యత కోసం అడిగేయండి. కులాల కుంపట్లలో కాలిపోకండి, ప్రాంతాల మంటల్లో మసికాకండి. హిందువునని గర్వించండి, హిందువులాగే జీవించండి, హిందువులాగే మరణించండి. మళ్ళీ జన్మంటూ ఉంటే హిందువుగానే పుట్టండి. ప్రతి హిందువు భయం అనే పదాన్ని మీ నిఘంటువు నుంచి తొలగించండి. ఇప్పటికైనా సరే ఆత్మగౌరవం అనే ఆయుధాన్ని చేతపట్టండి. ప్రపంచ దేశాల ముందు హిందువు అంటే తల ఎత్తుకు నిల్చునేవాడు అని నేర్పించండి. దీపు చంద్రదాస్ కి నిజమైన నివాళి ఏంటో తెలుసా? మనం కన్నీరు కార్చడం కాదు, కళ్ళు తెరిచి చైతన్యవంతుడివి కావటం, హిందూ ఐక్యత కోసం నువ్వు ఒక సమిధమవ్వటం. అలా జరగాలి అంటే ప్రతి హిందూ గుండెల్లో ఒక శివాజీ పుట్టాలి, ప్రతి గడప నుండి ఒక సంభాజీ రావాలి. అందుకే నువ్వు మేలుకో హిందూ, నీ చుట్టూ ఉండే వాళ్ళని మేల్కొల్పు, నీ సాటి హిందువులను జాగృతం చేయి. ఎందుకంటే ధర్మమే మన బలం, ఐకమత్యమే మన ప్రాణంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే హిందువు యొక్క అస్తిత్వం నిలబడుతుంది. మన హిందువుల యొక్క చిన్న ప్రపంచంలో హిందువులంతా ఒక కుటుంబంలో బ్రతకాలని కోరుకునే ఒక సగటు హిందూ ఆవేదన మాత్రమే ఇది. ఎందుకంటే దీపు చంద్రదాస్ ఈ మతోన్మాద మారణకాండలో మొట్టమొదటి వాడు కాదు, చిట్ట చివరి వాడు కాదు. అందులో నేనుండొచ్చు, నువ్వుండొచ్చు, నీ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. కానీ మరో ప్రాణం ఇలా మతోన్మాద మోకదాడికి బలి కాకూడదంటే ఇప్పటి నుంచైనా సరే ప్రతి హిందువు హిందుత్వవాదిగా మారండి. సెక్యులరిజం అనే పనికి మాలిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టండి. మన ధర్మం కోసం జీవించడం మొదలెట్టండి. ఈ ప్రపంచంలో ప్రతి వాడి మంచి కోరేది హిందువు మాత్రమే. ప్రతి వాడి మంచి కాదు, ప్రతి జీవి మంచి కోరేది హిందువు మాత్రమే. అటువంటి హిందువు బాగుంటేనే ఈ విశ్వం బాగుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు అన్న నినాదం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.